రామగుండంలో మార్పు మొదలైందని స్థానిక పరిశ్రమల సంస్థల సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం జరిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆఖరి సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రామగుండంకు పూర్వ వైభవం కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తాను అన్ని డివిజన్ల అభివృద్ధికి అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేరుస్తూ నగర అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తారని తెలిపారు. పదవీకాలం ముగిసినప్పటికీ కౌన్సిల్ సభ్యుల ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని సూచించారు. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అప్పుడున్న శాసనసభ వచ్చినప్పుడల్లా 100 కోట్లు మాట్లాడిన తప్ప ఏ ఒక్క రోజు కూడా నిధులు ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి మేయర్ గారు కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను డివిజన్లో తిరిగినప్పుడు అటు సింగరేణికి సంబంధించిన అంశాలపైన, ఇటు మున్సిపల్ సంబంధించిన అంశాలపైన, అటు గ్రామాల్లో, అటు ఎన్టీపీసీ పైన, ఆలస్యాలు అందరిపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ప్రభుత్వం లేనప్పుడు ఏం చేయలేకపోయింది. ఇలా ప్రభుత్వంలో వచ్చిన వెంటనే నాకున్నటువంటి కొంత ఆలోచనలు, నాకున్నటువంటి పరిచయాలు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సమీపులుగా, శ్రీధర్బాబు గారు నా వెంట ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలిసిన వ్యక్తిగా, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా, మన ప్రాంతంలో వారు పాదయాత్ర చేసినప్పుడు, బస్ యాత్రలు వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు తెలుస్తున్నప్పుడు వారికి వివరణగా చెప్పడం, మన ప్రాంతంలో ఎన్టీపీకి సంబంధించిన అంశం కానివ్వండి, పౌర రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశం కానివ్వండి, ఓపెన్ కాస్ట్ సంబంధించిన అంశం కానివ్వండి, సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, కార్పొరేషన్లో ఉన్నటువంటి వాడ విషయంలో కూడా స్పష్టంగా వారికి అవగాహన ఉండడం వల్ల నేను ప్రతిసారి వారికి చెప్పిన వెంటనే రాష్ట్రాన్ని దాదాపు 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోతే నిధులు లేకపోయినా కూడా మనకు సంబంధించిన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతోని ప్రొసీడింగ్స్ ఇచ్చి నిధులు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం రాగానే అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ అయింది. అది అందరూ తెలిసిన విషయం. మళ్ళీ ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి ఖచ్చితంగా రామగుండంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ రామగుండాన్ని బొందలగడ్డ అయితే అని చెప్పినటువంటి కేసీఆర్ గారు బొందలగడ్డ చేస్తూ ఉన్నారు. ఓసిటీ 5 వచ్చింది. తర్వాత రామగుండంలో బీ స్టేషన్ రాకపోతే మాకు పూర్తిగా చీకటిమయమవుతుంది. ఎన్టీపీసీలో 2x800, 5x800 పవర్ ప్లాంట్. ఇక్కడ నాయకులందరూ కూడా గమనించాలి. 5x800 తెలంగాణ విభజనలో మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన రాష్ట్రానికి తెలంగాణకి ఇచ్చినటువంటి ఒక సంపద, మన హక్కు. ఆ హక్కులో 2x800 మాత్రమే పోయిన ప్రభుత్వం తీసుకొని 2x800 అంటే 1600 మెగావాట్లు మాత్రమే పీపీఏ చేసి తక్కువ 3x800 మాకు అవసరం లేదు అని చెప్పేసి రాతపూర్వకంగా ఇవ్వండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు 1x800 రామగుండంలో మనం గొప్ప చేస్తా ఉన్నాం, ఇది కూడా అవసరం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు బట్టి గారు మాట్లాడినప్పుడు నేను శ్రీధర్బాబు గారితో గట్టిగా వారి యొక్క సహకారంతో వారిపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఏ రకంగా నచ్చారో వారు చెప్పి గట్ల తలకాయ పెట్టి రామగుండంలో 3x800 ఖచ్చితంగా రావాల్సిందే. 344 కోట్ల 40 లక్షలు కాకుండా సింగరేణి ద్వారా పెట్టింది దాదాపు 6.50 లక్షలు, 65 కోట్లు. 65 కోట్లు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో పెట్టించాం. ర్యాపిడ్ గ్రావిటీ 17 కోట్లు, తర్వాత 5 కోట్లు రోడ్స్కి, అదే మాదిరిగా 5 కోట్లు ఇంటర్నల్ రోడ్స్కి, షాపింగ్ కాంప్లెక్స్కి 15 కోట్లు, సమ్మక్క సాధారణ వేసి 3.5 కోట్లు, జనగామ విలేజ్కి 1.5 కోట్లు. జనగామ కార్పొరేషన్ ఉన్నారో ఇక్కడ తెలుసుకోవాలి. ఇవన్నీ మధ్యలో పెట్టినాం. గేట్లు, రోడ్లు, సాధనలు దగ్గర అక్కడ కూడా పెట్టినాం. లైట్స్ కూడా పెడతాము. అదే మాదిరిగా ఇంకొక ప్రతి ప్రాంతంలో కలిపి 6 కిలోమీటర్లు 3.5 కోట్లతో పెట్టాం తిలక్ నగర్. అదే మాదిరిగా దాని ద్వారా ఎక్కడికి 300 మంది ట్రైనింగ్ అయిపోయినాం. కరెక్ట్గా మేము ఒకసారి స్టార్ట్ చేసాం. మన నేను కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాం తిలక్ నగర్లో. దాంతోపాటు పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ ఇక్కడ 22 కోట్లతో పెడుతుంది.
ఇవే కాకుండా సింగరేనే కాకుండా మీకు ఒక ఇంకో అంశం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఎన్టీపీసీలో ఈ మధ్య కాలంలో విషయంగా రోడ్ సభ డెవలప్ చేస్తూ దాదాపు 6,23,00,000 ఇది చేసాం. అంటే ఇది ఒక 65 ఇది ఒక 6 ఇవి లెక్కేసుకోవాలి సుమారుగా చెప్తాము. ఇదే కాకుండా ఆర్ఎస్ఏ వాళ్ళకి ఇప్పుడు సిఎస్ఆర్ స్టార్ట్ కాదు, కానీ వాళ్ళకి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ గురించి వాళ్ళు గ్రీనరీ పెట్టాల్సిన అవసరం ఉంది. వారి ద్వారా మేము 65 లక్షల రూపాయలతో లైట్స్, దాని తర్వాత సెంట్రల్ లైటింగ్ సంబంధించిన రోడ్ డివైడర్స్, చిన్న పనులు, తర్వాత స్కూల్ బిల్డింగ్, జిల్లా పరిషత్ స్కూల్, పల్లెల పనులు, వీళ్ళ పల్లెల పనులు, ఈ మాదిరిగా దాదాపు 1 కోటి రూపాయల దాకా వాళ్ళతో పెట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఇలా అనేకమైనటువంటి అటు ఎన్టీపీసీ, ఆర్ఎస్ఎల్, సింగరేణి, కార్పొరేషన్ అన్నీ కూడా కార్పొరేషన్లు వేయడం చేస్తూ అన్ని జాగాల్లో వాళ్ళు పాల్గొని నగరానికి పూర్వవైపు తీసుకురావాలి. సింగరేణి వాటర్ మేనేజ్మెంట్ మీద వాళ్ళకు జరిపి అక్కడ కమర్షియల్ కాపులకు తీసుకురావాలి. ఇక్కడ ఒక బిజినెస్ హబ్గా చేయాలి. ఇక్కడ ఒక మెడికల్ హబ్గా నర్సింగ్ కాలేజ్ చేస్తున్నాం. ఈరోజు ఎంబీఏ కాలేజ్ ఒక ప్రపోజల్ పెట్టాం, ఇంకోటి డెంటల్ కాలేజ్ ఒక ప్రపోజల్ పెట్టాం. ఈ ఒక ప్రాంతం మేము ఎన్టీపీసీ పవర్ హబ్గా రామగుండం వారి ఓపెన్ కాస్ట్లో పవర్ ప్లాంట్ వస్తే ఇక్కడ బిజినెస్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేస్తూ ఈ నగరానికి ఒక కొత్త నగరంగా, ఒక పూర్వవైభవం, గతం కంటే ఎప్పుడో ఎస్సీఎస్సీకి రామగుండం సిటీ రాసి ఉన్నటువంటి మన ప్రాంతం ఇలా బృందాలుగా మారి వలసపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాంతానికి తిరిగి మరొక తలెత్తే ప్రయత్నం చేస్తాము. ఎవరైతే రాజకీయంగా మాట్లాడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏం జరిగిందో చూపించిన వాళ్ళకి ఇది అధికారులు సాక్షిగా మరి వాళ్ళు ఏ రకంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారికి తెలియజేస్తా ఉన్నాం.